అందరము రెండు చేతుల పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని గ్రామ ప్రజలారా, ఈ స్థలములో ఈ యొక్క గొప్ప సువార్త కళాకారుల ప్రోగ్రాము మీరు చూడబోతున్నారు. ఇందులో ఒక మనిషికి రావాల్సిన ప్రశ్నలు సమస్తము మీకు తేటగా వివరించడానికి దైవజనులు ఒగ్గు కథ కళాకారులు ఈ యొక్క గజ్వేల్ ప్రాంతములో
ముసాగాన చేసినాడు బొమ్మగా నిలబెట్టినాడు భలే భలే ఎందుకో ఏమో రాని నిలబెట్టినడమ్మో ఎందుకో ఏమో రాని నిలబెట్టినడమ్మో ఎందుకో ఏమో రాని నేల నుండి మట్టిని తీసి మానవుని తయారు చేసి వాని నాస్కరంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయుడు మామ ఓ మామా మళ్ళొట్టొస్తుంది నాకు మళ్ళా నీకు వచ్చేటి వస్తానే నిజమేనే ఏమొచ్చిందో చెప్పు బాగా కడుపు నిండుతానట్టున్నదేనా మనిషి లోపల ఉన్నది జీవాత్మనట మనిషి లోపల ఉన్నది జీవాత్మ కాదు మనిషి లోపల ఉన్నది గాలి అందుకనే ఉబ్బుతానట్టున్నది ఉబ్బుతుంది ఎంతమంది లేరు ఉబ్బి సరే 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 తిని ఉడవనియాలి బావా మనిషి లోపల ఏంటిది గాడుపు 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 అంటే అంత సేరు గాడుపే మరి ఎవరైనా అంటారు గాడుపు గాడుపు చెవులు మొక్కు నోరు మోస్తే కథం విడాత దావం అవును మరి సతమా సావమా మనిషి లోపల ఉన్నది గాడుపడినట్టు శైలవట్టుల్లో అది లెక్క నా పక్షాన ఉంటారు చాలా మంది ఏమన్నా కొంతమంది అయినా దొరుకుతారు నాకు ఓకే మనిషి లోపల ఉన్నది ఏంటిది గాడుపు గాడుపు నీ లోపల ఉన్నది గాడుపు నా లోపల ఉన్నది గాడుపు మరి ఇక్కడ కారు ఉన్నది దానికి 4 టైర్లు ఉన్నది అందున్నది ఇక్కడ సైకిల్ ఉంది దానికి 2 పయ్యాలు ఉన్నాయి దాంట్లో మరి అన్న పంప్చార్ అయ్యి ముల్లో గిల్లో గుచ్చితే ఉన్న గాడుపు అంతా దిగిపోతే పంప్చార్ చేస్తారు పంపులు కొడతారు మీకేం తోటి కొడతారు పంపులతోటి కొట్టాలి పంపులతోటి కొడితే ఆక్సిజన్ హాస్పిటల్ అనుకున్నవా పంపులు మర్రేసి కొడతారు కాబట్టి మనిషి లోపల ఉన్నది దేవుడిచ్చిన ఆత్మ బామా దాన్ని ఎవడు పట్టుకోలేడు దాన్ని ఎవడు బంధించలేడు దాన్ని ఎవడు ముట్టుకోలేడు ఇది దేవుడిచ్చిన ఆత్మ ఇళ్ళకెళ్ళి దేవుడు ఇచ్చిన దేవుడిగా రా అంటే దీన్ని ఆపటోడు భూమి మీద ఇంకా ముట్టలేదు అయితే ఈ శరీరాన్ని చూసుకొని మురిసేటోళ్ళు చాలా మంది ఉంటారు ఈ శరీరం ఎట్లా అవుతుందంటే కాల పెడితే కాలిపోతామే ఓ అన్నమా పాత పెడితే మురిగిపోతామే కాల పెడితే కాలిపోతామే అన్నమా పాత పెడితే మురిగిపోతామే అన్నమా ఎవరు నీ అన్నాడు అయ్యో చెప్పుర్రులా పాతి పెడితే దీన్ని చూసుకొని మురవద్దు దీన్ని చూసుకొని మురిచేటోళ్ళు అర్థం కాడ నిలబడితే 2 గంటలు కావాలి పుచ్చుకున్న బస్సు జల్దీ వెళ్ళిపోతుందని భర్తీ అంటే ఉంటుండని పోతావు అని అంటారు ముందు వాళ్ళ తయారైనాకనే లెక్క కానీ దీన్ని కాల పెడితే కాలిపోతుంది పాతి పెడితే దీన్ని నమ్మవద్దు ఇంట్లో ఉన్న ఆత్మకు మైల పట్టింది జల్దీ కడుక్కోండి ఓ మామ మళ్ళీ డౌట్ వస్తుంది చెప్పు ఏం డౌట్ అంటే చెప్పు లోపట ఉన్న ఆత్మకు మైల ఎట్లా పడుతుంది కాళ్ళకు మైల పడుతుంది నడుస్తుంటే అవును ఏడైనా పని చేస్తుంటే దుమ్ము నెత్తి మీద పడుతుంది పొలంలో పని చేస్తుంటే బురద ఒళ్ళు మీద పడుతుంది ఇది మనం కడుక్కుంటున్నాం లోపట ఉన్న ఆత్మకు మైల ఎట్లా పడుతుంది దాన్ని ఎట్లా కడుక్కుంటాం ఇప్పుడు బట్టలకు మైల పడితే దాన్ని సబ్బు పెట్టి కడుక్కుంటాం అవును నీళ్ళల్లో తేట కొట్టుకోవచ్చు అవును ఈ శరీరానికి మురికి పడితే సబ్బు పెట్టి కడుక్కోవచ్చు అవును మరి లోపట ఉన్న ఆత్మకి ఎట్లా మైల పెడుతుంది అంటే దాన్ని ఎట్లా కడగాలి దాన్ని ఎట్లా బయటికి ఉండాలి చెప్పు బయటకు తీసి కడగాలనా ఆత్మను ఆ ఆత్మను బయటికి ఎట్లా గుంజాలి గుంజాలి మీరు గుంజే బాబతే ఈ ఆత్మను ఎవరు ఇంతవరకు ముట్టుకున్నోళ్ళు లేరు పట్టుకున్నోళ్ళు లేరు ఎవరు బంధించినోళ్ళు లేరు నెత్తికి మైల పడితే ఏం పెడతావు అదే షాంపాలు పెడతారు శరీరానికి మైల పడితే సబ్బులు పెడతారు నెత్తికి మైల పడితే రకరకాల షాంపూలు పెడుతున్నాము శరీరానికి మందు మైల పడితే రకరకాల సబ్బులే పెడుతున్నావా మామో ఆత్మకు మైల పట్టింది మందు జాడ చెప్తారా మామో
పెడుతున్నావు, శరీరానికి మైలబడితే రకరకాల సబ్బులు పెడుతున్నావు, కానీ నీ ఆత్మకు మైల పట్టింది. మామా, నీ ఆత్మకు మైల పోవాలంటే, నీ ఆత్మకున్న మైల పోవాలంటే, నీ జన్మ నీ కర్మ పాపం పోవాలంటే నిన్ను పుట్టించినోడే భూమి మీదకి రావాలి, నిన్ను కలగజేసినోడే భూమి మీదకి రావాలి, నిన్ను నిర్మించినోడే భూమి మీదకి రావాలి, నిన్ను తయారు చేసినోడే భూమి మీదకి రావాలి. గైన మాత్రమే నీ పాపం ఎంత ఘోరమైన ఎర్రనిదైనా సరే దాన్ని కడిగే గుణమైన కొంది చేతులు నొలస పట్టుకొట్టుంది. మామ మళ్ళా నాకు డౌట్ అవుతుంది, అసలు పాపం అంటే ఏంటిదే? అసలు పాపం అంటే ఏంటిదే? ఆ పాపం ఎట్లుంటది, ఎక్కడ ఉంటది? ఆత్మకు మైల పట్టడం అంటే ఏంటిది? ఇప్పుడు గాడి పడిపోతాడు, తుమ్ము పడతాడు. ఏం కావాలి నీకు? పాపం ఎట్లుంటది? ఏంటో పాపం ఎట్లుంటే గిస్తున్నావు? ఏమనిపించింది? మంట మండింది. మంట తెల్లగున్నదా, నల్లగున్నదా, తీయ తీయగుందా, పుల్ల పుల్లగుందా? మంట ఏ కలర్ ఉన్నది? ఎట్లా అని చెప్పాలి నీకు మరి? మామా, ఇంకిచ్చిన మంట నీ కంటికి కనబడదు, చేసిన పాపము నీ కంటికి కనబడదే మామో. మామా, కంటి చూపులతోటి, నోటి మాటలతోటి, హృదయ అంచలతోటి, అంతరంగముతోటి, జీవము బ్రహ్మము నేత్రాశతోటి పుణ్యము తక్కువ చేసి పాపం ఎక్కువ చేస్తుండ్రు మామ. వందల కమాన పాపం పెరిగిపోతుంది. అయితే మామ, గా పాపం కడుక్కోమని అంటున్నా. అరే మామ, ఇప్పుడు అర్థమైంది నాకు. అంటే నోటి మాటలతో అంటే అబద్ధాలు ఆడితే పాపం, మోసం చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపము, వ్యభిచారం చేస్తే పాపము, పొరుగు వాడిని ఆశిస్తే పాపము. ఇవన్నీ పాపాలు అన్నట్టు. ఇవన్నీ మనిషి లోపల ఉన్నాయిగా మరి. అవన్నీ నిజంగా ఒక్కరు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ప్రతి వ్యక్తి. బాబా నీళ్ళ బంది ఉండరా? ఏదో కథలు చెప్పబట్టి వీళ్ళు మంచోళ్ళు లేరా? ఉన్నారా? ఉంటారు. పరిశుద్ధులు లేరా? ఉన్నారా? ఉంటారు. ఉంటారు. తనకు తాను సమర్పించుకొని తన పాపములను ఒప్పుకొని వదిలిపెట్టిన వారు ఉంటారు. లేరని ఆడికే చేతులు కడుక్కొని అవతల వరదామని చూడకొని. అయితే మామ, అయితే మనిషి లోపల ఉన్నది ఈ జన్మ కర్మ పాపానికి నిన్ను పుట్టించిన దేవుడు ఏం ఆలోచన చేసిండు ఎరికేనా? నేనే ఈ భూమి మీదకి పోవాలనుకొని 2023 సంవత్సరాల కిందట ఆసియా కాండము బెత్లెహేమనే గ్రామం లోపల ఈడు వచ్చి బాల ఇంటి లోపల ఉన్నది, ఇక్కడ వచ్చి బాల గడప లోపల ఉన్నది, అంటుముట్టు తెలియని చోతి పాప పుణ్యం పరని చోతి మోకాళ్ళ మీద ఉండి కరమును పైకెత్తి ప్రార్థన చేస్తుంది. చేతులున్న చప్పట్లు కొట్టండి. వామ్మో, మీ చప్పట్లు చల్లగుండా చల్లగున్నాయి. కొట్టుండి జర కొట్టుండి. ఎట్లా ప్రార్థన చేస్తుంది? వందనాలు వందనాలయ్యా ఏవో దేవా, వందనాలు వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా దేవా, వందనాలు వందనాలయ్యా. ముందుగా నీ కొందనాలు పొద్దుగానే చేసిన తండ్రి, 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 ముందుగా నీ కొందనాలు పొద్దుగానే చేసిన తండ్రి. వందనాలు వందనాలయ్యా దేవా, వందనాలు వందనాలయ్యా. నెల నుండి మట్టిని తీసి మానవుని కలుగా చేసి, 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 నాసిక రంధ్రముల జీవాత్మ ఊదిన దేవా, వందనాలు వందనాలయ్యా దేవా, వందనాలు వందనాలయ్యా. ఇలా ప్రార్థన చేస్తుంది. ఆమె పేరు మరియా. చేతులున్న చప్పట్లు కొట్టండి. ఆకాశం నుండి ఒక దేవదూత దిగివచ్చి ఎంబడే ఆమెకు ఒక అమ్మా మరియా, నీకు ఒక శుభము కలుగును గాక, నువ్వు పరిశుద్ధాత్మతోటి కుమారుని కంటున్నావు, ఆయనే ఈ లోక పాపములన్నీ మోసుకొని పోతాడు, ఈ లోక భారమైన ఈపు మీద ఉన్నది, ఆయన పేరు నజరేయుడైన యేసు అని అన్నారు. చేతులున్న చప్పట్లు కొడదాం గట్టిగా. కొట్టురులా జల్ది జల్ది కొట్టుని, సరికి ఆకలి అయితే లేదు. అక్కల రమీరు వెయ్యాలో చప్పట్లు కొట్టుని వెయ్యాలో, చప్పట్లు కొట్టుని వెయ్యాలో, అక్కల రమీరు వెయ్యాలో చప్పట్లు కొట్టుని కొట్టుని వెయ్యాలో, చప్పట్లు కొట్టుని వెయ్యాలో, కొంత యేసుకు వెయ్యాలో
చప్పట్లు మూడు గుడిసెలోన ఉయ్యాలో పుట్టిండు రక్షకుడు ఉయ్యాలో 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 అక్కల రాముడి ఉయ్యాలో సక్కరైన వార్త 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 ఉయ్యాలో పాపుల కుప్పాను ఉయ్యాలో మోయ వచ్చే నమ్మ 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 ఉయ్యాలో మానవ దోషాలు ఉయ్యాలో భరించవచ్చుండు ఉయ్యాలో మానవ దోషాలు ఉయ్యాలో భరింపవచ్చుండు ఉయ్యాలో మానవ దోషాలు ఉయ్యాలో భరించవచ్చుండు ఉయ్యాలో మానవ దోషాలు ఉయ్యాలో భరింపవచ్చుండు ఉయ్యాలో అక్కల రాముడు ఉయ్యాలో సప్పనైన వాత ఉయ్యాలో అక్కల రాముడు ఉయ్యాలో సక్కనైన వాత ఉయ్యాలో కొట్టురి గట్టిగా సప్పట్లు అయ్యా ఈ సపోర్ట్ ఎట్లుండే ఎరికేనా ఉప్పు కారం మసాలా ఏం లేదు ఇలా ఓ అయ్యా రోని రాగానే రైతు ఏం చేస్తాడు నార్మడి దున్నుకుంటాడు అవు సారు ఓ సారు రోని రాగానే రైతు ఏం చేస్తాడు అంటున్నా మొదటకెళ్ళొస్తాడు సార్ సరే నీళ్లు పెడతాడు నీళ్లు పెట్టినాక మొట్టమొదలు దున్నేది ఏంది నారుమడి దున్నినాక నారాలుకుంటాడు అవును అలా నారాలికిన తర్వాత ఇక ఇలా నారు పెరిగిన కొద్ది చుట్టుముట్టు ఉన్న మడి కట్లు దున్నుకుంటాడు అదేనా కాదా అయితే నారు పెరుగుతుంటది మడి కట్లు దున్నుతుంటాడు నారు పెరుగుతుంటది మడి కట్లు దున్నుతుంటాడు ఎక్కడికెళ్ళా ఒక దొంగ బర్రె వచ్చి నారులో పడుతుంది ఎలా నారును మేస్తే మళ్ళా యాతకు వస్తుందా అది రాదు మళ్ళా పనికి వస్తుందా రాదు అయితే ఎక్కడికెళ్ళా దొంగ బర్రె వచ్చి నారులో పడి నారు మేస్తుంటే రైతుకి ఎక్కలేని కోపం రాదా మామూలుగా అరికాల నుండి వస్తుంది అరికాల నుంచి కోపం ఏ బర్రె రాయి వచ్చి నారు మేయబట్టి అని పందిరికున్న భర్త కట్ట తీస్తాడు వెనకకెళ్ళి మెల్లగా వస్తాడు వచ్చి నడీపులకెళ్ళి జరుస్తాడు మామ ఆ బర్రెని జరిచినాక అది దున్నిన మడికట్లకెళ్ళి ఉరుకుతుంటే ఒక చప్పుడు వస్తుంది తపడవు సప్పట్లు చూస్తే తపడవు ఉన్నాయి బాబో ఆకాశముడు అగ్ని ఆయువు సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసిన దేవుడు పుట్టిండంటే సప్పట్లు చూస్తే చల్లగా ఉన్నాయే మామ అరే మీ తాత ముల్లబోతు ఈ తనపు వల్ల రాదు కొన్ని చప్పట్లు తాత ముల్లబోతు ఈ తనపు వల్ల రాదు గీతీరు భజన చేయవో మాయదారి మనసా యేసు భజన చేయవో మాయదారి మనసా నీ మూతి మూసుకొని మూలాకు కూర్చొని నీ మూతి మూసుకొని మూలాకు కూర్చొని నీ కోటి కులము మానేవో మాయదారి మనసా నీ కోటి గుణము మానేవో మాయదారి మనసా నీ తాత ముల్లబోదు ఈ తలుపు వల్ల రాదు నీ తాత ముల్లబోదు ఈ తలుపు వల్ల రాదు గీతీరు భజన చేయవో మాయదారి మనసా యేసు భజన చేయవో మాయదారి మనసా ఓ మనసా నువ్వు పొట్లమోలే బుట్టి ముచ్చట్లు గట్టి పెట్టి పొట్లమోలే బుట్టి ముచ్చట్లు గట్టి పెట్టి సప్పట్లు బాగా కొట్టేవో మాయదారి మనసా సప్పట్లు బాగా కొట్టేవో మాయదారి మనసా ఇక్కట్లు కూడా కొట్టేవో మాయదారి మనసా అతని వేడ రాధా యమదూతల సేబాద తర్వాత చాలా బాధావో మాయదారి మనసా ఎవరు పుట్టిండ్రున్నా అయ్యా ఉన్నారా మేల్కతోటి ఎవరు పుట్టిండ్రు అంటున్నా
జర నోటి నుంచి చెప్పుండి. జీవ మరణాలు ఎక్కడున్నాయట? ఆహా, నువ్వేదంటే అదే అవుతుంది అను 4 సార్లు. ఎవరు పుట్టారు? యేసు నీ కొరకే పుట్టాడు. ఎవరి కొరకు పుట్టాడు? అందుకో యేసయ్యా స్తుతులు స్తోత్రాలు, పరలోకములున్నట్టి నా క్రీస్తుకు స్తోత్రాలు. చలో అందుకో యేసయ్యా స్తుతులు స్తోత్రాలు, పరలోకములున్నట్టి క్రీస్తుకు స్తోత్రాలు. 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 డిసెంబర్ 25 పుట్టిన రోజంతా ఈ దేశ బిడ్డలందరికీ పండగ రోజంతా. డిసెంబర్ 25 పుట్టిన రోజంతా ఈ దేశ బిడ్డలందరికీ పండుగ రోజంతా. డిసెంబర్ 25 డిసెంబర్ 25 డిసెంబర్ 25 డిసెంబర్ 25 డిసెంబర్ 25 డిసెంబర్ 25 పుట్టిన రోజంతా ఈ దేశ బిడ్డలందరికీ పండగ రోజంతా. డిసెంబర్ 25 పుట్టిన రోజంతా ఈ దేశ బిడ్డలందరికీ పండుగ రోజంతా. అందుకో యేసయ్యా అందుకో యేసయ్యా అందుకో యేసయ్యా అందుకో యేసయ్యా అందుకో యేసయ్యా అందుకో యేసయ్యా స్తుతులు స్తోత్రాలు, పరలోకములున్నట్టి క్రీస్తుకు స్తోత్రాలు. అందుకో యేసయ్యా స్తుతులు స్తోత్రాలు, పరలోకములున్నట్టి క్రీస్తుకు స్తోత్రాలు. నీ పుట్టుక సంగతంతా సుఖే చెప్పింది, ఏ రోజు గుండెల్లో బుగులే పుట్టింది. నీ పుట్టుక సంగతంతా సుఖే చెప్పింది, ఏ రోజు గుండెల్లో బుగులే పుట్టింది. నీ పుట్టుక సంగతంతా నీ పుట్టుక సంగతంతా నీ పుట్టుక సంగతంతా నీ పుట్టుక సంగతంతా సుఖే చెప్పింది, ఏ రోజు గుండెల్లో బుగులే పుట్టింది. నీ పుట్టుక సంగతంతా సుఖే చెప్పింది, ఏ రోజు గుండెల్లో బుగులే పుట్టింది. అందుకో యేసయ్యా అందుకో యేసయ్యా అందుకో యేసయ్యా అందుకో యేసయ్యా అందుకో యేసయ్యా స్తుతులు స్తోత్రాలు, పరలోకములున్నట్టి క్రీస్తుకు స్తోత్రాలు. అందుకో యేసయ్యా స్తుతులు స్తోత్రాలు, పరలోకములున్నట్టి క్రీస్తుకు స్తోత్రాలు. ఎవరు పుట్టిండ్రు? అరే జర బోలో సయాబ్. ఎవరు పుట్టారండి? ఎవరు పుట్టారు కాదు, ఎవరు పుట్టారు? గవి లేపుని సాంజ పై నిజమయ్యి మెల్లగా పోతున్నా. మీటింగ్ పెట్టుకుంటే కూడా హల్లెలూయా. ఏం పేరు? నెహమియా గారు మీటింగ్ పెట్టిండి, ఎట్లా చేద్దామని మీటింగ్ పెట్టుకుంటే పలానా బాపతి. అయితే నేను ఎట్లన్నా చేసి ఆపుతా, సౌండ్ బాక్స్ లో దొత్తా, కరెంట్ని తక్కువ చేస్తా, మైకులు రానియకుండా చేస్తా అని ఒకటి అంటుంటది. ఇంకోటి అంటుంటది మీటింగ్ పోకుండానే ఇతరాల మొదలు వెళ్ళి పెడతా అని ఇంకోటి అంటది. ఇంకోటి అంటది అట్లా కాదు చుట్టపల్లం తోలుకొని వచ్చే మంది ఎక్కువన్నారని మందిరానికి రానియకుండా చేస్తాను ఇంకోటి అంటది. అట్లా కాదు ఆడికి పోయినాక నేను భుజాల మీద కూర్చొని మెల్లగా ఊపుతుంటా, నిద్రపోతుంది వాళ్ళు చెప్పిన ముచ్చట విననియా అని ఇంకోటి అంటది. ఒకళ్ళ గసొంటి మీ భుజాల మీద ఉంటే మిమ్మల్ని ఇడిచిపెట్టి పోవును గాక. యేసు నామములో వెళ్ళిపోవును గాక. యేసు నామములో వెళ్ళిపోవును గాక. అది మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు పుట్టారండి? బెత్లెహేము గడ్డ మీద యేసు పుట్టనే, అన్న యేసు పుట్టనే, ఏ రోజు గుండెల్లో బుగులు పుట్టనే, బుగులు పుట్టనే. బెత్లెహేము గడ్డ మీద యేసు పుట్టనే, అన్న యేసు పుట్టనే, ఏ రోజు గుండెల్లో బుగులు పుట్టనే, అన్న బుగులు పుట్టనే. బెత్లెహేము గడ్డ మీద యేసు పుట్టనే, అన్న యేసు పుట్టనే, ఏ రోజు గుండెల్లో బుగులు పుట్టనే, అన్న బుగులు పుట్టనే. బెత్లెహేము గడ్డ మీద యేసు పుట్టనే, అన్న యేసు పుట్టనే, ఏ రోజు గుండెల్లో గుబులు పుట్టనే, అన్న గుబులు పుట్టనే. బెత్లెహేము గడ్డ మీద బెత్లెహేము గడ్డ మీద బెత్లెహేము గడ్డ మీద బెత్లెహేము గడ్డ మీద యేసు పుట్టనే, అన్న యేసు పుట్టనే, ఏ రోజు గుండెల్లో బుగులు పుట్టనే, అన్న బుగులు పుట్టనే. బెత్లెహేము గడ్డ మీద యేసు పుట్టనే, అన్న యేసు పుట్టనే, ఏ రోజు గుండెల్లో గుబులు పుట్టనే, అన్న గుబులు పుట్టనే. యేసు పుట్టిన కడిగలోన సుక్క పుట్టనే, అన్న సుక్క పుట్టనే, సుక్కను చూసిన జ్ఞానులంతా బయలుదేరి వాళ్ళు బాట పట్టిరే. యేసు పుట్టిన కడిగలోన సుక్క పుట్టనే, అన్న సుక్క పుట్టనే, చుక్కను చూసిన జ్ఞానులంతా బయలుదేరి వారు బాట పట్టిరి. ఊరు బయట గొల్లలంతా గొర్రెల గయంగా, మామ గొర్రెల గయంగా, దేవుడు దేవదూత వార్త చెప్పనే,
చెప్పుండ్రి, ఇంకా జరంత గట్టిగా చెప్పుండ్రి. బెత్లహేము గడ్డ మీద యేసయ్య పుట్టినాడో, యేసయ్య పుట్టినాడో, యేసు ప్రభు పుట్టగానే తూర్పుదిక్కు సుక్క పుట్టే, తూర్పుదిక్కు సుక్క పుట్టే, సుక్కను దోచినోళ్ళు నానునే వెళ్ళినారో, సుక్కను దోచినోళ్ళు, సుక్కను దోచినోళ్ళు నానును వెళ్ళినారో, నానునే వెళ్ళినారో. బంగారం సాంబ్రాణి ఓలము తీసుకొని, ఓలము తీసుకొని యేసయ్యకిచ్చినారే, యేసయ్యకిచ్చినారో, ఇచ్చి వెళ్ళిపోతా ఉండే ఊరు బయట కొల్లబోయు గొర్రెల మంద గాయొచ్చుండా గాబ్రియేలు దేవదూత శుభవార్త చెప్పినాదో ఊరు బయట కొల్లబోయు గొర్రెల మంద గాయొచ్చుండా, గొర్రెల మంద గాయొచ్చుండా గాబ్రియేలు దేవదూత శుభవార్త చెప్పినాదో. ఎవరు పుట్టినలా? ఎన్నిసార్లు మీ నోటి నుంచి అనిపించాలన్నది నా కోరిక. చెప్పుండ్రి, ఎన్నిసార్లు అన్నా నీ రుణము తీర్చుకోలేవు. ఎవరు పుట్టారు? ఎవరి కొరకు? చెప్పండి, ఎవరి కొరకు? మన కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పుట్టారండి? రాజులకు రాజు పుట్టన్నయ్య, రే చూడ మనం వెళ్ళరామన్నయ్య, రే చూడ మనం వెళ్ళరామన్నయ్య. రాజులకు రాజు పుట్టన్నయ్య, రే చూడ మనం వెళ్ళరామన్నయ్య, రే చూడ మనం వెళ్ళరామన్నయ్య. రాజులకు రాజు పుట్టన్నయ్య, రే చూడ మనం వెళ్ళరామన్నయ్య, రే చూడ మనం వెళ్ళమన్నయ్య. రాజులకు రాజు పుట్టన్నయ్య, రే చూడ మనం వెళ్ళరామన్నయ్య, రే చూడ మనం వెళ్ళరామన్నయ్య. ఎవరు పుట్టిండ్రు? సరే, పుట్టిన ఆయన ఎన్ని కిలోలు పుట్టింటాడు? అది అవసరం అంటావు? మనకు బరాబరే అవసరమే. ఓ మనిషి పుడితే ఎన్ని కిలోలు పుడతాడు? పెళ్ళైంది నీకు ఎట్లా ఎరక మరి? చూసినావు వాళ్ళ నీళ్ళని. సరే, మాకు తెలిసిన బాబా అని అడిగిన. చెప్పరు ఎన్ని కిలో ఎవరన్నారు? ఎన్ని కిలోలు పుడతారు? గిల్లకి మెరక కావచ్చు. ఎవరు నాకు చెప్తారు. ఎన్ని కిలోలు? మామూలుగా ఉడితే 2.5 3, పుసుకుల నీలాగా ఉడితే 5 కిలోలు. ఉంటారా అంటే గిస్తుంటో లేడన్నా మనుషులు ఉంటారు. సరే, ఏదేమన్నా కానీ 3 కిలోలు పుట్టిండు అనుకుందాం. ఓ 10 ఏళ్ళ వరకు ఎన్ని కిలోలు అవుతాడు? 25 కిలోలు. అయ్యో ఓ తమ్మి జర్ర చెప్పి, ఓ తమ్ముడు బంగారం 5 నిమిషాలలో ముగిస్తారు. అందు పెట్టుకోకు నువ్వు. జర ఇటు చూడు అంతా. తమ్ముడు యవనస్తులారా జర్ర చెప్పినానా? అస్సలు టైం వచ్చినాం కొంచెం చెప్పా. ఓకే, వడబోసిన బంగారం కడిగిన ముత్యాలు తమ్ముళ్ళు ఎంత మంచుకున్నారు. చెప్పిన మాట వింటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యవనస్తులు ఇద్దరికి అవసరం, ముగ్గురికి అవసరం నన్ను అడిగితే. ఎవరెవరికి? అటు దేవునికి, మిగిలిన మీరే చూసుకోండి, నాకు తెలియదు. ఓకే, రైట్. హల్లెలూయా. తమ్ముడు ఒక 3 కిలోలు పుట్టిండు అనుకోండి. 5 ఏళ్ళ వరకు అవుతాడు 10 కిలోల దాకా. 10 ఏళ్ళ వరకు అవుతాడు 25 కిలోల. ఒక 15 ఏళ్ళ వరకు అవుతాడు 30-40. అదే పావు తక్కువ 2 కిలోలు ఉన్నాడు అనుకో, ఆగమైపోతాడు. పక్క పంటున్నాళ్ళు అంటారు, వా భారీ ఆ గల్లీలో వాకేవాడు పిల్ల వచ్చిందో పిశాచం వచ్చిందో వాడు పావు తక్కువ 2 ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి గచ్చ ఉండు వాడి ముఖం రాక్షసి ముఖం అంటారా అనరా? అయితే పుట్టినోడు పెరగాలి. సంఘంలో క్రీస్తులో పుట్టినోడు కూడా పెరగాలి. ఎన్నేళ్ళు అయిందమ్మా యేసుప్రభు నమ్ముకున్నాడు? అయ్యా మా నాయన మా తాత కూడా క్రైస్తవులే, అప్పుడు మా సంఘ పెద్దే మా అయ్యా. ఇంకోటి ఏమంటారు అంటే, అప్పుడు మా తాత బీషేపు, మా అయ్య రెవరెండు, మా ఆయన 22, నేనే. ఒక పాట పాడమంటే మా
పాస్టర్కి ఎరికే నాకు పాట రాదని. అమ్మ చర్చ ప్రార్థన చేయడం మా పాస్టమ్మకి ఎరికే నాకు. మరి వీళ్ళని పిల్ల అంటారో పిశాసులు అంటారో నేను అంటలేను. చూడు సుమి ఎక్కడికి వెళ్ళి వచ్చి ఈయన అంటున్నాను. ఎవరు అంటారో మీరే. పుట్టినోడు ఏం చేయాలి? పెరిగి పెద్దోడు కావాలి, లేకుంటే మరుగుచ్చోళ్ళు అంటారు అంటారా. అయితే క్రీస్తులో పుట్టిన నువ్వు పెరగాలి, పెద్దోడి కావాలి. మూడే సంగతులు. ఒకటి దైవజనుడు చెప్పిన మాట వినాలి, రెండోది ప్రకటించాలి, మూడోది పంచిపెట్టాలి. అదే క్రిస్మస్. హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ ఎక్కడనో లేదండి, నువ్వు చెప్పిన మాట వినడమే. రెండోది ఏం చేయాలా? నువ్వు ప్రకటించాలా, మూడోది పంచిపెట్టాలా. అది క్రిస్మస్. మనం కొత్త బట్టలు దానికి వ్యతిరేకం కాదు. కొనుక్కో, ఎవరొద్దంటారు. పిండి వంటలు చేసుకో, ఎవరొద్దంటారు. అన్నీ చేసుకో, దాంతోపాటు పంచిపెట్టు. నువ్వే తినకు. ఒక రైట్. మీరంతా చాలా మంది అందరికి పంచి పెడుతున్నారు, నేను నమ్ముతున్నా. ఎవరు పుట్టినరులా? యేసయ్య పుట్టాడు. యేసయ్య పుట్టినోడు పుట్టినట్టు ఉండకుండా పెరిగి పెద్దోడు అవుతున్నాడు. పెద్దోడై ఉత్తగుంటున్నాడా? అద్భుతాలు చేస్తుండు. ఆశ్చర్య కార్యాలు, మహత్వ కార్యములు, సూచ్యక్రియలు. సముద్రంలో నడిచినాడు, గాలినిగా తెంచినాడు. సముద్రంలో నడిచినాడు, గాలినిగా తెంచినాడు. సముద్రంలో నడిచినాడు, గాలినిగా తెంచినాడు. సముద్రంలో నడిచినాడు, గాలినిగా తెంచినాడు. సముద్రంలో నడిచినాడు, సముద్రంలో నడిచినాడు. సముద్రంలో నడిచినాడు, సముద్రంలో నడిచినాడు, గాలినిగా తెంచినాడు. సముద్రంలో నడిచినాడు, గాలినిగా తెంచినాడు. అయ్యాలన దరిమినడయ్యో యేసయ్య, అయ్యాలన దరిమినడయ్యో యేసయ్య. పచ్చినోళ్ళ లేపినడయ్యో యేసయ్య. పల్ల పల్ల గుడిసె నడుమ చెప్పనొక్క సువార్త. 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 పల్ల పల్ల కదులుతున్నదో యేసయ్య, పలమని మరుకుతున్నదో యేసయ్య. పల్ల పల్ల కదులుతున్నదో యేసయ్య, పలమని మరుకుతున్నదో యేసయ్య. గుడ్డి వారికి నడకనిచ్చి, గుడ్డి వారికి చూపునిచ్చి, గుడ్డి వారికి నడకనిచ్చి, గుడ్డి వారికి చూపునిచ్చి, మూగ వారికి మాటలిచ్చి, చెవిటి వారికి ఎనుకునిచ్చి, మూగ వారికి మాటలిచ్చి, చెవిటి వారికి వెనుకనిచ్చి, మూగ వారికి మాటలిచ్చి, చెవిటి వారికి ఎనుకునిచ్చి, మూగ వారికి మాటలిచ్చి, చెవిటి వారికి వెనుకనిచ్చి. కుష్ఠరోగుల బాగు చేస్తువే యేసయ్య. సచ్చినోళ్ళ లేపినవయ్యో యేసయ్య, సచ్చినోళ్ళ లేపినవయ్యో యేసయ్య. పల్ల పల్ల గుడిసె నడుమ చెప్పనొక్క సువార్త. పల్ల పల్ల గుడిసె నడుమ చెప్పనొక్క సువార్త. పల్ల పల్ల కదులుతున్నదో యేసయ్య, పలమని ఉరుకుతున్నదో యేసయ్య. ఇట్లా చేస్తుంటే వాళ్ళని ఊకుంటున్నారులా? ఊకుంటారా? యేసు ప్రభు మంచి పని చేస్తున్నాడే. చాలా మంది పగబట్టిండు. అయ్యా ఒక్కడు పోయి ఇద్దరు పోయి ముగ్గురు వేలాది మంది అయిపోతారు, లక్షలాది మంది నేను ఎంబడిగిస్తున్నారు అని చెప్పేసి యేసు ప్రభు ఒక రోజు ఇలా మోకరించి ప్రార్థన చేసుకుంటే గిసోటి దుడ్డగాళ్ళే వెనకకెళ్ళి ఉరికొచ్చి దన్న అందుకున్నారు యేసు ప్రభుని. ఆ గిచ్చమైన తోట నుంచి అందుకొని గొరగొర బయటకు తీసుకొని వచ్చిండ్రు. బయటకు తీసుకొని వచ్చి ఆ కొండ మీదకి వెళ్ళి కిందికి తీసుకొని వచ్చిండ్రు. అక్కడ చూస్తే అక్కడ ఒకటేమో పొడుగు కర్ర, ఒకటేమో అడ్డం కర్ర. దాని పేరు సిలువ అంటారు. అది దాదాపు 2 క్వింటల్ల పోతూ ఉంటుంది. దాన్ని తీయ ఈపు మీద పెట్టేసిండ్రు. ఈపు మీద పెట్టి చేతుల కొరడాలు పట్టుకున్నారు. అక్కలారా, అన్నలారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, సహోదరి సహోదరులారా, మనం చూసిన కొరడాలు కావు. ఆ కొరడాలు ఇంత లావుండి కిందికి సన్నగుంటాయి. ఇక్కడున్న గాలాలు వేరు, అక్కడున్న గాలాలు వేరు. ఇక్కడున్న గాలానికి ఒకే మాత్రం కొండ ఉంటుంది. ఆ గాలానికి ఒక్క గాలానికి 8 ఉక్కులు ఉంటాయి. ఒక్కసారి ఇట్లా కొట్టి ఇట్లా గుంజితే ముద్దల మాంసము కింద పడుతుంది. ఒకటి కాదు, 2 కాదు, 39 కొరడ దెబ్బలు యేసయ్య ఈపు మీద మోగినాయి. కొరడాలతో కొట్టుకుంటూ గడ్డెక్కిచ్చేశారు. ఒక పేద కొండ మీదకి తీసుకొని పోతున్నారు. ఇలాంటి అక్కలు, ఇలాంటి చెల్లెలు, ఇలాంటి తమ్ములు, ఇలాంటి అన్నలందరూ ఊరికొచ్చారు. కొంగు నడుముకు చుట్టి ఏ పాపం చేసిండని నా యేసయ్యను తీసుకొని పోతున్నారు, ఏ దోషము చేసిండని నా యేసయ్యను తీసుకొని పోతున్నారు అని అంటుంటే ఆనాడు రోమ ప్రభుత్వం వాళ్ళు పరిచ కట్టలు తీసి నూకేస్తూ దొబ్బేసుకుంటూ ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోయి యేసు ప్రభుని ఇలా కింద పడేశారు. కింద పడేసి కాళ్ళు చేతులు లేపి సిలువ మీద ఎత్తేశారు. సిలువ మీద ఎత్తేసి అరిచేతులలో ఇంత పెద్ద మొలలు కొట్టారు. ఇక్కడున్న మొలలు వేరు, ఆ మొలలు వేరు. బొడ్డ మొలలు ఇంత పెద్ద మొలలు కొడుతుంటే ఇలా తల్లాడినాడు. ఎందుకంటే మానవ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి నా దేవుడు వచ్చాడు. దేవుడు లేక రాక మానవుని లెక్క వచ్చాడు కనుక మన లెక్కనే అన్నం తిన్నాడు, మన లెక్కనే నడిచాడు, మన లెక్కనే నిద్రపోయాడు. అందుకే ఆ శరీరాన్ని ధరించుకున్నందుకు మొలలతో కొడుతుంటే రక్తము ఏరులై పారింది. బొట్టమైన ఏలి మీద బొట్టమైన ఏలి పెట్టారు. ఇంత దొడ్డు బొడ్డ మొల కొట్టారు. రక్తము ఏరులై పారుతుంది. నిలబెట్టి ఇదిగో ముళ్ళతో అల్లిన కిరీటము. ఇక్కడ మనము చూసిన ముళ్ళు 3 ఇంచులు మాత్రమే ఉంటది. అక్కడ ఉన్న ముళ్ళు ఇంచుమించు 6-7 ఇంచుల పొడుగుంటాయి. ఆ ముళ్ళతో కిరీటం అల్లారు. ఇదిగో నెత్తికి పెట్టారు. ఒక్కసారి ఇలా ఒత్తితే మొక్క మీదికి వెళ్ళి రక్తమంతా
అంత కింద కారుతా ఉన్నది. ఇలాంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు సహోదరులు చాతులు కొట్టుకునే వాళ్ళు, ఏడుస్తున్న వారు కొంతమంది, సెలివేయమని కొంతమంది, చంపండని కొంతమంది, వద్దయ్యా అని కొంతమంది. అయితే తన తల్లి మరియా చాతులతో కొట్టుకుంటూ వచ్చి పాదాల దగ్గర పడిపోయి కలకల కలకల కన్నీరు తీస్తుంది. అయ్యో ఎంబాదాలు నాయన యేసయ్యా కెంబాదాలో నాయన ఎంబాదాలు నాయన యేసయ్య కెంబాదాలో నాయన ఎంబాదాలు నాయన యేసయ్యా కెంబాదాలో నాయన ఎంబాదాలు నాయన యేసయ్య కెంబాదాలో నాయన నెత్తికి ముండా తిరటము నాయన తల్లు నా పెట్టినారే నాయన నెత్తికి ముళ్ళ కిరీటం నాయన జల్లున పెట్టినారే నాయన నెత్తికి ముండా తిరటము నాయన తల్లు నా పెట్టినారే నాయన నెత్తికి ముళ్ళ కిరీటం నాయన జల్లున పెట్టినారే నాయన తొక్కల్లో బెల్లం పోటు నాయన తక్కువ వడసినారే నాయన ఒక్కళ్ళ బల్లాడు జగ్గున వడిసినారే నాయన తొక్కల్లో బెల్లం పోటు నాయన తక్కువ వడసినారా నాయన ఒక్కళ్ళ బల్లపోటు నాయన జగ్గున వడిసినారే నాయన కడగల్లో భోగం మీద నాయన కాంపించి ఉంచినారా నాయన కడగల్ల భోగం మీద నాయన కాంపించి ఉంచినారే నాయన కడగల్లో భోగం మీద నాయన కాంపించి ఉంచినారా నాయన కడగల్ల భోగం మీద నాయన కాంపించి ఉంచినారా నాయన భార్యటి రక్తమంతా నాయన భార్యటి ఏరులాయే నాయన భారతి రక్తమంతా నాయన భారతి ఏడులాయే నాయన భార్యన రక్తమంతా నాయన భార్యటి ఏరులాయే నాయన భారతి రక్తమంతా నాయన భారతి ఏడులాయే నాయన కొయ్యాకేసి గట్టిరో నాయన కయ్యామెంతో చేసిరా నాయన కొయ్యాకేసి కొట్టినా నాయన కయ్యామెంతో చేసిరా నాయన కొయ్యాకేసి గట్టిరా నాయన కయ్యామెంతో చేసిరా నాయన కొయ్యాకేసి కొట్టిరా నాయన కయ్యామెంతో చేసిరా నాయన ఎంబాదాలు నాయన యేసయ్యా కెంబాదాలో నాయన ఎంబాదాలు నాయన యేసయ్య కెంబాదాలో నాయన కొయ్యకేసి మధ్యాహ్నము 3 గంటలకు ఆ కొండ మీద ముద్దలు రక్తము కారుతూ ఉంటున్నది. ప్రపంచమంతా ఏడుస్తూ ఉన్నది. సింహని చీకటైంది. మధ్యాహ్న కాల సమయంలో ఒక మాట అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాడు. ఒక విషయం తెలుసా, చంపడానికి చాలా మంది ప్రయత్నం చేశారు, కానీ ఆయన ప్రాణం తీయడానికి ఎవరు తీయలేడు. ఆయన ప్రాణం ఆయననే అప్పగించుకుంటాడు. చెప్పండి కూడా. లేరు చంపిన వారు లేరు. ఆయన ప్రాణం ఆయననే అర్పించుకోగలడు. ఆయన ప్రాణం ఆయననే తీసుకోబెట్టుకొని నిలబెట్టుకోగలడు. మధ్యాహ్నము శుక్రవారం మధ్యాహ్నము 3 గంటలకు చనిపోయాడు. చనిపోయేటప్పుడు చెప్తున్నాడు, ప్రజలారా ఇలా చనిపోతూ ఉన్నా, రేపు శనివారం నేను సమాధిలో ఉంటా, ఆదివారం నాడు తిరిగి లేస్తా అన్నాడు. అంటే తప్పుడు పలికి బొంకడు నా దేవుడు సజీవుడవై లేచి నరునిగా చచ్చిపోయి దేవునిగా తిరిగి లేచిండు. చప్పట్లు కొట్టి దేవుని మరణమాని ముళ్ళెక్కడని చెప్పి లేచి అనేకమైన ప్రజలకు కనబడ్డాడు. కనబడి నేను వెళ్ళిపోతున్నా, నేను మళ్ళా వస్తా. నేను వచ్చేటప్పుడు రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశము, కరువులు, కాటంకాలు, భూకంపాలు వస్తాయి. ఆ సమయంలో నేను వస్తా. మధ్యాకాశంలోకి వచ్చి ఒక పిలిపిస్తా. ఎవరు నా స్వరం వింటారో వాళ్ళు నా దగ్గరికి వస్తారు, ఎవరు నా స్వరం వినరో వాళ్ళు విడువబడతారన్నారు. ఎత్తబడే గుంపులో మనం అందరం ముందుగాక. అయ్యా మామా, ఇక నీకు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా మామా. నువ్వు మొట్టమొదలు మానవుని యొక్క పాపం ఎట్లా పోతుంది అన్నావు కదా. నెత్తికి మైల పడితే ఏం పెడుతుంది అన్నావు? షాంపూ. శరీరానికి మైల పడితే సబ్బు. ఇక నీ పాపం పోవాలంటే మందు చెప్తానన్నా కదా. ఆయన కార్చిన రక్తములో ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి, ఇప్పుడు మీ పాపములన్నీ కడిగిపోతుంది. యేసయ్యా, అయ్యో జర చెప్పండి, యేసయ్యా
అది మనసారానండి. యేసయ్యా నువ్వు కార్చిన రక్తములో నా జన్మ పాపము నా కర్మ పాపము నువ్వు కార్చిన రక్తములో కడిగి నన్ను శుద్ధీకరణ చేసి నేను చనిపోయిన నాడు నా ఆత్మ నీ దగ్గరికి చేర్చు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఈ రకంగా మోక్షం దొరుకుతుంది. మామా నేను మోక్షం వెళ్ళాలంటే అబ్బో ఎంత కష్టం ఉందో అనుకున్నా. ఎక్కి ఏడికేడుకో పోవాలో ఏమేమో చేయాలో అనుకున్నా గానీ ఇంత సూక్ష్మంలో